సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. సాయి కృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజ్తో కలిసిన మాయం చేయడంతో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ సీఐ స్నేహితుడు సహకరించినట్లు సిట్ గుర్తించింది. సీఐ నాగరాజు అరెస్ట్ తర్వాత హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అశోక్ ఇంటికి సిట్ పోలీసులు వెళ్లగా లేకపోవడంతో వెనుదిరిగారు. సీఐ అసిస్టెంట్గా ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ అశోక్. సీఐ పేరు చెప్పుకుంటూ ప్రైవేట్ వ్యవహారాలు నడపడంలో హెడ్ కానిస్టేబుల్ జంగం నాని కీలకంగా ఉన్నాడు. గన్నవరంలో సస్పెండ్ అవగా పటమట స్టేషన్లో అక్రమాలకు పాల్పడ్డారని వచ్చిన అభియోగాలతో నానిని వీఆర్కు పంపారు ఉన్నతాధికారులు. ఇటీవలే కృష్ణలంకలో హెడ్ కానిస్టేబుల్గా నానికి పోస్టింగ్ వచ్చింది. లాకప్ డెత్ తర్వాత మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుతో పాటు అశోక్, నాని, సురేష్ పాత్ర ఉన్నట్లు గుర్తించింది సిట్. కిందటి నెల 29న సాయికృష్ణ మేనమామ నవరంగ్తో సెటిల్మెంట్ చేసుకుందామని వడ్డేశ్వరం వెళ్లారు సురేష్, అశోక్, నాని. ఇదే అంశాన్ని సిట్ అధికారులకు చెప్పారు సాయికృష్ణ మేనమామ నవరంగ్. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో ముగ్గురు సీఐతో కలిసి కుట్ర చేసినట్టు గుర్తించింది సిట్. పరారీలో ఉన్న ముగ్గురు కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు. కిందటి నెల 29న వడ్డేశ్వరం వెళ్లిన సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకుంది సిట్ టీం. సిడిఆర్ సీసీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు కీలకంగా ఉన్నారని సిట్ గుర్తించింది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. సాయి కృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజ్తో కలిసి మాయం చేయడంలో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ సీఐ స్నేహితుడు సహకరించినట్లు సిట్ గుర్తించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజును అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు దానికి సంబంధించి నాగరాజుకి సహకరించిన వాళ్ళు ఎవరైనా దాని మీద ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరు మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుకి సహకరించినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించిన నేపథ్యంలో సాయికృష్ణ మేనమామ నవరంగ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు సీసీటీవీ ఫుటేజ్లు ఇందులో కీలకంగా మారాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్స్ గా పనిచేస్తున్నటువంటి అశోక్ తో పాటు నాని వీళ్ళిద్దరూ కూడా ఇందుకు సహకరించారు. సీఐకి సన్నిహితంగా వ్యవహరించినటువంటి సురేష్ వీళ్ళ ముగ్గురు కూడా గత నెల 29వ తారీఖున తమను కలిసి ఈ అంశానికి ఏదైతే సాయికృష్ణ విషయానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రయత్నించారనే విషయాన్ని సాయికృష్ణ మేనమామ ఇప్పటికే సిట్ అధికారికి చెప్పడంతో పాటు తమ ఇంటికి వచ్చిన సమయంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను కూడా సిట్ అధికారులకి ఇవ్వడం జరిగింది. దీంట్లో వీళ్ళ పాత్ర ఉన్నట్టుగా సిట్ దాదాపుగా ఈ ముగ్గురు కూడా అందుబాటులో లేకుండా అజ్ఞాతంలో ఉండటంతో సిట్ అధికారులు ప్రస్తుతం వాళ్ళ ముగ్గురిని పట్టుకోవడానికి సంబంధించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు అశోక్, హెడ్ కానిస్టేబుల్ అశోక్ నివాసానికి కూడా నిన్న రాత్రి కూడా సిట్ అధికారులు వెళ్లారు. అయితే గత కొన్ని రోజులుగా అశోక్ అందుబాటులో లేడని అతని భార్య పోలీసులకు చెప్పడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాల్ డేటా ద్వారా అటు అశోక్ తో పాటు నాని, సురేష్ వీళ్ళ ముగ్గురు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు గతంలో వీళ్ళకి సంబంధించినటువంటి ట్రాక్ మీద కూడా పోలీసులు ఆరాధిస్తా ఉన్నారు. నాని అటు గన్నవరంలో సస్పెండ్ అవగా తర్వాత పడమట్లో జాయిన్ అయ్యాడు. పడమట్లో కూడా సస్పెండ్ అవగా ప్రస్తుతం కృష్ణలంకలో పోస్టింగ్ లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో అశోక్ తో పాటు నాని, సురేష్ వీళ్ళ ముగ్గురు కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరం అయితే చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు సిఐ నాగరాజుని కస్టడీకి కూడా ఇవ్వాలని ఇప్పటికే అధికారులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ కి సంబంధించి ఆదేశాలు వస్తే అటు నాగరాజు నుంచి కూడా విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ద్వారా మరికొందరు మంది పాత్ర ఉంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి సిఐ నాగరాజుతో పాటు మరొక 7గురు పాత్ర ఉన్నట్టుగా కూడా ఇప్పటికే సాయికృష్ణ కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలో మొత్తం అందరి పాత్ర గుర్తించడం మీద సిట్ విచారణ వేగవంతం చేసినట్టుగా మనకు తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.